ఒక్కసారి ఈ వీడియో చూడండి భయ్యా. అర్థమైంది కదా మూవీ ఏ రేంజ్లో ఉందో. ఈ వీడియో చూస్తుంటే మీకెలా అనిపిస్తుందో తెలియదు, కానీ అందులో ఉండి ఆ అరుపులను డైరెక్ట్గా విట్నెస్ చేస్తున్నప్పుడు నాకు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి భయ్య. సేమ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా చాలా చోట్ల ఇలాగే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మ బ్రో, ఏం తీసావన్నా, హ్యాట్స్ ఆఫ్. తక్కువ బడ్జెట్ అయినప్పటికీ దాన్ని అద్భుతంగా వాడుకొని విఎఫ్ఎక్స్ సీన్స్లో ఎక్కడ కూడా ఆ ఫీల్ రాకుండా చూపించినందుకు ఇండియన్ సూపర్ మ్యాన్ మూవీని తీసుకొచ్చి ఫ్యూచర్లో హాలీవుడ్ను మించి చూపించనున్న నీ సినిమాటిక్ యూనివర్స్ విజన్కి ఓవరాల్గా హనుమాన్ మూవీ టీం అందరికీ నిజంగా ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ప్రాణం పెట్టి పనిచేశారని అది స్క్రీన్పై చూస్తున్నప్పుడు ప్రతి చోట కనిపిస్తుంది. మూవీ టైటిల్స్ పడేటప్పుడే ఒక సూపర్ సాంగ్తో గూస్ బంప్స్ వస్తాయి. ఆ తర్వాత నుంచి అంజనాద్రి ఫిక్షనల్ వరల్డ్ బిల్డింగ్కు, ఆ ఊర్లోని క్యారెక్టర్ల ఇంట్రడక్షన్కు కొంత టైం తీసుకున్నాడు మన ప్రశాంత్ వర్మ. అప్పుడు తప్ప నాకైతే మిగతా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. తేజ యాక్టింగ్ సూపర్గా ఉంది. ఇక నుంచి ఆయన అందరూ సూపర్ హీరో తేజ అని పిలుస్తారు, అందులో డౌటే లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు కన్నీళ్లు పెట్టిస్తారు. హీరోయిన్ అమృత అయ్యర్తో పాటు గెటప్ సీను, అంజనాద్రి ఊళ్ళోని క్యారెక్టర్లలో యాక్ట్ చేసిన వారంతా తమ పాత్రకు జస్టిఫై చేశారు. అలాగే విలన్ కూడా సూపర్గా చేశారు. ఇదంతా కాదు భయ్య, ఒక్క మాట చెప్తా, వీలైనంత తొందరగా టికెట్ బుక్ చేసుకొని మూవీకి వెళ్ళండి బ్రో. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు కూడా జై శ్రీరామ్ అంటారు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గురూజీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే యావరేజ్గా అనిపించిందండి. మరి థియేటర్స్కి వెళ్ళమంటారా అంటే ఓటీటీలోకి వచ్చేంత వరకు వెయిట్ చేసినా తప్పేం లేదనేది నా ఒపీనియన్. ఇక కథ మీ అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల విడిపోయిన తల్లి కొడుకులు 25 ఏళ్ల తర్వాత ఎలా కలుసుకున్నారనేదే స్టోరీ. పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మహేష్ బాబు పర్ఫార్మెన్స్ భయ్య సినిమాను నిజంగా ఒంటి చేత్తో మోసుకొచ్చాడు. మహేష్ బాబు యాటిట్యూడ్, ముఖ్యంగా డ్యాన్స్ చాలా బాగుంది. కొన్ని కామెడీ సీన్లు కూడా వర్కౌట్ అయ్యాయి. సాంగ్స్ బాగానే ఉన్నాయి, కానీ ఓ 2 సాంగ్స్కి అయితే అస్సలు సింక్ ఉండవు. పాజిటివ్స్ ఇంతకంటే ఎక్కువ ఏం లేవు. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే త్రివిక్రమ్ గారి నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బోర్ కొట్టించే నరేషన్, సింక్ లేని సీన్లు. ఈ మూవీలో బలైంది ఎవరంటే మీనాక్షి చౌదరి. పాపం ఆమె క్యారెక్టర్కు అస్సలు ఇంపార్టెన్స్ లేదు. 2-3 సీన్లలో అలా కనిపిస్తుందంటే. రాహుల్ రవీంద్రన్, జగపతి బాబు, సునీలను కూడా ఏదో అలా సెట్ చేశారు. ఇక శ్రీలీలను కేవలం డ్యాన్స్ కోసమే వాడుకున్నారని అనిపించింది. మొత్తానికి గుంటూరు కారం మూవీ జస్ట్ అన్ యావరేజ్ ఫిలిం. 2 రివ్యూలు ఒకేసారి ఎలా ఇస్తున్నానంటే గుంటూరు కారం మిడ్ నైట్ షో చూశాను, అందుకే 2 కల్పిస్తున్నా. సో ఇదండి హనుమాన్ అండ్ గుంటూరు కారం మూవీ రివ్యూస్. ఇందులో మీరు ఏ మూవీ చూసారు, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బాయ్. జై హింద్, జై శ్రీరామ్.